Students, welcome to Dimensions Coaching Center YouTube channel. Our Railway Recruitment Board వాళ్ళు NTPC నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ సంబంధించిన హైలైట్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ 14 September 2024 అండ్ ఎండింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ 13th October 2024. ఓకే, నెక్స్ట్ అలాగే ఏజ్ వచ్చేటప్పటికి మినిమం 18 years అయినా మ్యాక్సిమం 36 years. యాక్చువల్గా అయితే ప్రీవియస్ నోటిఫికేషన్స్ అన్నీ చూస్తుంటే మీరు 33 years మాత్రమే ఉంటుంది. ఈ ఇయర్ నోటిఫికేషన్ మాత్రం 36 years ఉంటుంది, ఎందుకంటే కోవిడ్ పాండమిక్ వల్ల. ఓకే, 3 years ఎక్స్టెన్షన్ అయితే చేశారు. అలాగే ఈ ఏజ్ అనేది మనం ఏ డేట్ని బేస్ చేసుకొని చేయాలంటే 1st January 2025. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి వచ్చేటప్పటికి మనకు మొత్తం 8,113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేటికి మనకి 5 different పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేటికి టికెట్ సూపర్వైజర్ అండ్ దెన్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఓకే, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ 2 పోస్టులకు సంబంధించి మాత్రం టైపింగ్ ఉండాలి. అండ్ స్టేషన్ మాస్టర్ వచ్చేటప్పటికి మనకు సపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో చెప్తాను ఇది ఎంత. వీటన్నిటికీ సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ చూద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేటికి ఈ 5 పోస్టులకు గాను డిగ్రీ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నామనో లేకపోతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళు ఎవరు అప్లికేషన్కి పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ లేదండి. ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలాగే సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి అని చూసుకుంటే మీకు ఇక్కడ ఏంటి ఇన్ని స్టేజ్లు ఉన్నాయని అనుకుండొచ్చు. బట్ ఈ 2 స్టేజ్లు, దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేటికి కంప్యూటర్ బేస్డ్ టెస్టే. ఈ 5 పోస్టులకి కామన్. 5 పోస్టులు ఇందాక చెప్పాను కదా, ఈ 5 పోస్టులకి ఈ 2 టెస్టులు అయితే ఖచ్చితంగా చేయాలి. ఈ లాస్ట్ థర్డ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇది ఓన్లీ స్టేషన్ మాస్టర్కి మాత్రమే. అండ్ దీని ప్లేస్లో టైపింగ్ దానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు టైపింగ్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ స్టేషన్ మాస్టర్కి కానీ తర్వాత టైపిస్ట్ వాటికి కానీ ఖచ్చితంగా ఈ 2 టెస్టులు అయితే ఖచ్చితంగా క్లియర్ చేయాలి. అండ్ ఈ 2 మినిమం స్కోర్స్ అయితే కట్ ఆఫ్స్ మనం ఇస్తారు, అవి చేయాలి. అలాగే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతాయి. నెక్స్ట్ అలాగే అప్లికేషన్ ఫీజుకి వచ్చేవాడికి మైనారిటీ క్యాండిడేట్స్ కన్నా ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలాంటి వాళ్ళందరికీ 250 rupees అనేది అప్లికేషన్ ఫీజు. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ 500 rupees అనేది అప్లికేషన్ ఫీజు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మన కంప్యూటర్ బేస్డ్ టెస్టులు 2 జరుగుతున్నాయి అన్నాను కదా. సో 2కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటనేది చూస్తే 90 minutes అయితే మనకి ఇస్తారండి. ఓవరాల్ 1.5 hour కాంపోజిట్ టైమే. మనకు ఉండేదైతే మొత్తం 3 sections. ఒకటి మ్యాథమెటిక్స్ అండ్ ఇంకోటి రీజనింగ్ అండ్ దెన్ జనరల్ అవేర్నెస్. సో మ్యాథమెటిక్స్కి వచ్చేటికి 30 questions ఉంటాయి, రీజనింగ్ 30 questions, జనరల్ అవేర్నెస్ 40 questions. ఓవరాల్ 100 questions విత్ 90 minutes, 100 marks. ఓకే, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 mark అయితే ఇస్తారు. అలాగే రాంగ్ పెడితే 1/3 of mark అనేది డిడక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అలాగే CBT 2 వచ్చేటప్పటికి సేమ్ 90 minutes అయితే కామన్, బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మాత్రం ఈ 3 sections మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇదే మనకు బెనిఫిట్ NTPCకి సంబంధించి. ఓకే, సో మ్యాథమెటిక్స్ వచ్చేటికి 35 questions అండ్ రీజనింగ్ 35 questions, జనరల్ అవేర్నెస్ 50 questions. అంటే మొత్తం 120 questions విత్ 120 marks. అలాగే 1/3 of mark అనేది డిడక్ట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇది స్పెసిఫిక్గా CMAT, దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ విచ్ ఇస్ ఫర్ స్టేషన్ మాస్టర్. స్టేషన్ మాస్టర్ దాంట్లో ఇవన్నీ జస్ట్ మెమరీ బేస్డ్ టెస్ట్లు అండి. అంటే డయాగ్రామ్స్ ఇచ్చి వాటిని పర్సెప్షన్ చేయమను, డైరెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే జరుగుతాయి మనకి CMATలో. దీనిలో ఖచ్చితంగా క్లియర్ చేస్తేనే స్టేషన్ మాస్టర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పాను కదా, అన్ని పోస్టులు కాదు, జస్ట్ సీనియర్ క్లర్క్ దానికి ఒకటి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అని ఉంది కదా, ఈ 2 పోస్టులకు మాత్రం టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఇచ్చిన 30 words per minute అనేది ఇంగ్లీష్ సంబంధించి మీ 30 words per minute అయితే చేయాలి. హిందీ అయి ఉంటే కనుక 25 words per minute మీ స్పీడ్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మన ఇన్స్టిట్యూట్లో RRB NTPC సంబంధించి స్పెషల్గా ఒక బ్యాచ్ అయితే వేయబడుతుంది. సో అడ్మిషన్స్ దానికోసం జరుగుతున్నాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఎనీ క్వైరీస్ ఉంటే మా ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయొచ్చు, విచ్ ఇస్ 8008874848. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.